స్వర్గీయులయ్యి 29 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30వ సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు కూడా ఒక ప్రాంతీయ పార్టీ దేశం మొత్తం మీద ప్రాంతీయ పార్టీ అనేది ఈ రోజు వరకు మొగటోలాల్ మహారాజులాగా వెలుగుతున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పగలం. ఎందుకంటే ఈ రోజుకి ఎన్నో పార్టీలు భూస్థాపితమైన రోజులు ఉన్నప్పుడు కూడా, మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన పనితీరేటి మనదేటి అనేది మన శిక్షణ తరగతి ద్వారా ఆ రోజు ఎన్టీఆర్ ఏదైతే సంపాదన చేశారో అదే ఈ రోజు వరకు కొనసాగుతూ కూడా మనకైతే మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆదేశాల మేరకే ఈ రోజుకి కూడా కొనసాగిస్తున్నారు. ఒక రాముడిగా కృష్ణుడిగా ఏదైనా భగవంతుని చూడాలంటే ఎన్టీఆర్ని చూడాల్సిన అవసరం వచ్చేది. తిరుపతి వెళ్తే మరొక దేవుని చూడాలంటే చెన్నై వెళ్ళి ఎన్టీఆర్ని చూసి స్మరించుకునే వ్యక్తులు ఎక్కువ మంది ఉండేవారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోయినప్పుడు కూడా 30 సంవత్సరాలు గతించిపోయినప్పుడు కూడా ఈ రోజుకి మనం స్మరించుకుంటున్నామంటే ఆయన గొప్పతనం చెప్పగలం. అలాంటి వ్యక్తి గురించి మన సీనియర్ మోస్ట్ లీడరు కాకి పోలిరెడ్డి గారు తన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇవి చేసిన కార్యకర్తలకు అభిమానులు కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ ఈరోజు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మనాడు పార్టీ స్థాపించి అకస్మాత్తుగా 90 ఏళ్ళు అయిన మనల్ని వదిలి దూరమైన నేటికి 30 సంవత్సరాలు కావచ్చినా ఆయన చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజల గుండెల్లో దేశం మొత్తంగా రాష్ట్రం దేశం మొత్తంగా కూడా ప్రపంచ స్థాయి కూడా తీసుకెళ్ళి తెలుగు దేశాన్ని తెలుగు పతాకాన్ని ఎగరేసి తెలుగు జాతి గౌరవాన్ని అత్యున్నతమైన శిఖరానికి తీసుకెళ్లే వ్యక్తిగా ఆయన అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి నందమూరి తారకరామారావు గారు. ఆయన చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదలకు ఆ రోజుల్లో 2 కిలోమీటర్ కానివ్వండి, పేదలకు వస్త్రం కానివ్వండి, అదే గృహ కానివ్వండి, ఏదైనా సరే ఒక కార్యక్రమం చేపట్టారంటే దిగ్విజయంగా పెట్టి సాగించి అందరి హృదయంలో ఒక మనసుని ఏర్పరచుకున్న వ్యక్తిగా మనం ఎప్పుడైనా గుర్తుండిపోతారు. ఆ వ్యక్తి అలాంటి పార్టీలో మనం ఈరోజు మనం ఒక కార్యకర్తగా ఒక నాయకులు ఇది మనం ఆ పార్టీలో ఉన్నామంటే మనం చాలా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడితో రూపొందించారు. అలాగే మన టీఎన్టీసీ సిప్పాడు